మేము జనరల్‌గా చూస్తే గనక ఆడవాళ్ళు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి కొబ్బరి నూనె రాసుకోవడం కానీ, ఆ పాల మీద ఉన్న మీగడ ఆ తొరకంటాం కదా! అది రాసుకోవడం కానీ, లేకపోతే పసుపు రాసుకోవడం కానీ, ఇవన్నీ ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి రోజుల్లో కూడా ఇలాంటివి పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీటి వల్ల ఏమన్నా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుందా? అంటే వాళ్ళ స్కిన్‌కి ఇవి పర్వాలేదా? రెగ్యులర్‌గా రాసుకోవచ్చా? అంటే నేను ఇంకా 2, 3 చెప్పాను. మీరైతే ఆడవాళ్ళు కాబట్టి మీకు చాలా చాలా తెలుస్తాయి అలాంటివి. ఆకులు, కర్పూరము, వెల్లుల్లిపాయి, Yes, తర్వాత yes. నిమ్మకాయ ఇవన్నీ వస్తున్నారు. హ్మ్. అయితే ఇందులో కొన్ని పర్వాలేదండి, Hmm. కొన్ని వాడొద్దు. ఎలాంటివి మేడం? ఇప్పుడు ఏమవుతుందంటే హ్మ్. పైనుంచి రాసేది అనంత సింపుల్ కాదు అది. ఓకే, ఇది వరకు అని అన్నారు కాబట్టి ఇది వరకు ఇప్పటికి అన్ని కంపేర్ చేసుకోవాలి. పైనుంచే కాకుండా లోపల నుంచి కూడా కంపేర్ చేసుకోవాలి. ఇంటేకే కాదు, లైఫ్ స్టైలు, స్ట్రెస్ ఫ్యాక్టరు అన్నీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది వరకు వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండేవి కాదు ముందు మాట్లాడితే. ఇప్పుడు ఈ స్కిన్ ఇందాక ఎప్పుడు చెప్పినా కూడా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు కొబ్బరి నూనె అనేది చాలా మంచిది, ఇప్పటికీ మనం కూడా రాసుకోవచ్చు, పర్వాలేదు. అయితే కొబ్బరి నూనె తోటి కొంతమంది చెప్పేది ఏంటంటే అది సన్ రేస్ని ఎక్కువ అబ్జార్బ్ చేసి కొంచెం నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుందని కొన్ని ఆర్టికల్స్, కొన్ని స్టడీస్ ఉన్నాయి. అయితే అది కూడా నిజమే. కాకపోతే అఫోర్డబుల్ లేని వాళ్ళు, ఎవరికైతే స్కిన్ డ్రై ఉంది, మాయిశ్చరైజర్ వాడుకోవాలనుకున్న వాళ్ళు కొబ్బరి నూనె ఇస్ గుడ్ ఆల్టర్నేటివ్. దానికన్నా నువ్వుల నూనె, పప్పు నూనె, నువ్వుల నూనె అంటే. ఈ ఆయిల్ అప్లై చేస్తే ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎక్కడైనా సరే జనరల్గా రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే కనుక స్కిన్ నల్లబడిపోతుందని వింటూ ఉంటాం. అవును, కొబ్బరి నూనె తోటి కొంచెం అవకాశం ఉంది. అయితే దేనికోసం పెడుతున్నాము? పింపుల్స్ ఉన్నప్పుడు కొబ్బరి నూనె మొహానికి రాస్తే ఎక్కువైపోతుంది. ఇప్పుడు జనరల్ గా స్కిన్ డ్రై అవుతుంది, ఇంట్లో పని చేస్తున్నారు, ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారు, చేతులు అన్ని కట్స్ అయిపోతుంటాయి, మండుతుంటాయి, అప్పుడు మీరు కొబ్బరి నూనె రాసుకోండి. వయసు పెరిగే కొద్ది 50, 60, 70 సంవత్సరాలు, షుగర్ ఉంది, స్కిన్ నార్మల్ గానే డ్రై అయిపోతుంది ఏజ్ లో ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళకి కొబ్బరి నూనె రాసుకోండి, మసాజ్ చేసుకోండి, పర్వాలేదు. నువ్వుల నూనె రాయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పెరుగు మీగడ, అది కూడా ఏంటది? అది కూడా మాయిశ్చరైజరే. ఓకే, అది నేచురల్ మాయిశ్చరైజర్. అది నార్మల్ స్కిన్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అవసరం లేనప్పుడు అది వాడుకుంటే చక్కగా స్కిన్ తేమగా ఉంటుంది, మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా రెండో విషయానికి వచ్చేవారు పసుపు. ఇప్పుడు మనకి ట్రెడిషనల్ గా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పెడతారు మొహాలకి, పెట్టుకుంటారు పసుపు. అయితే పసుపు కాంట్రవర్షియల్ అని చెప్పచ్చు. అంటే పసుపు ఎక్స్ట్రాక్ట్స్ ని మనం కూడా మెడికల్ కండిషన్ కి వాడుతున్నాం, స్కిన్ లైట్నింగ్ ఏజెంట్ కి. అలాగే హనీ కూడా, హనీ ఎక్స్ట్రాక్ట్స్ కూడా మెడికల్ కండిషన్స్ వాడుతున్నాం. శనగపిండి మీరు చెప్తుంటే ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి నాకు. అయితే రా ఫామ్ కి ఎక్స్ట్రాక్ట్ ఫామ్ కి తేడా ఉంటుంది. ఓకే, మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది పని చేస్తుంది. రా ఫామ్ లో పని చేయకపోవచ్చు అంతలాగా. సో ఇప్పుడు అంత అడ్వైజబుల్ కాదు. ఓకే, అండ్ రెండోది మనకు వచ్చే పసుపు అవన్నీ, హనీ అని ఎంతవరకు కల్తీ లేని ప్రోడక్ట్స్, దాంట్లో సగం కలరింగ్ ఏజెంట్సే వాడుతున్నారు, ఇంకా జరిగే డ్యామేజ్ ఎక్కువ అయి ఉండొచ్చు. అందుకన అవి అవాయిడ్ చేస్తే బెటర్. రెండోది సున్నిపిండితోటి స్క్రబ్ చేస్తూ ఉంటారు. మామూలుగా మీ స్కిన్ బాగుంది, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకుంటే చక్కగా ఆయిల్ రాసుకొని వారానికి ఒకసారి స్క్రబ్ చేసుకుంటే పర్వాలేదు, జస్ట్ ఎక్స్ఫోలియేషన్. అలా అని చెప్పి ఆల్రెడీ స్కిన్ కి ప్రాబ్లం ఉన్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ కి స్క్రబ్బింగ్ పని చేయదు, ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్నప్పుడు పని చేయదు. సో బీ కేర్ఫుల్ విత్ సున్నిపిండి స్క్రబ్బింగ్. ఓకే, ట్రై టు అవాయిడ్ ఇవన్నీ, పసుపు అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వెల్లుల్లిపాయ, పింపుల్ రాగానే వెల్లుల్లిపాయ పెడుతుంటారు, ఇది చాలా కామన్ గా. అంటే యాంటీబయోటిక్ అని ఇలాంటివన్నీ ఎక్కువ మన వాళ్ళకి. కరెక్ట్, కానీ వెల్లుల్లిపాయ యాసిడ్ అండి. ఓకే, మీరు యాసిడ్ తీసుకెళ్ళి పెడుతున్నప్పుడు పింపుల్ ఎలాగైనా మాడిపోతుంది, మీరు పెట్టినా పెట్టకపోయినా 3-4 రోజులు దాని టైం పడుతుంది, మాడిపోతుంది. ఆ యాసిడ్ వల్ల అక్కడ ఏమవుతుంది? స్కిన్ డ్యామేజ్ అవుతుంది, నల్ల మచ్చ పడుతుంది. ఇప్పుడు ఆ నల్ల మచ్చ ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, అలాగే డాండ్రఫ్ కి నిమ్మకాయ పెడుతుంటారు, పెరుగు, నిమ్మకాయ. సో అసలు డ్రై స్కాల్ప్ వేరు, డాండ్రఫ్ వేరు. ఓకే, సో కొంతవరకు లైట్గా డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం మంచి షాంపూ వాడి లైట్గా నిమ్మకాయ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే లోపల స్కాల్ప్ రెడ్నెస్ ఉండి వాపు ఉంటుంది. ఇప్పుడు దానిపైన మీరు నిమ్మకాయ, సిట్రిక్ యాసిడ్ పెడుతున్నప్పుడు ప్రాబ్లం, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. సో హోమ్ కేర్ రెమెడీ, ఫైనల్లీ హెయిర్ లాస్. హోమ్ కేర్ రెమెడీస్ ఎప్పటి వరకు అంటే కొంతవరకు పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెనిఫిట్ చేసినా చేయకపోయినా డ్యామేజ్ చేయకుండా ఉండాలి. ఓకే, మీ స్కిన్ నార్మల్గా ఉంది, హెయిర్ నార్మల్గా ఉంది, వారానికి ఒకసారి కొబ్బరి నూనె పెట్టుకుంటున్నారు, జుట్టుకి 2 సార్లు, వారానికి 2 సార్లు కొబ్బరి నూనె పెట్టుకోండి, వారానికి ఒకసారి నూనె మసాజ్ చేసుకొని మామూలుగా స్నానం చేయండి, రోజు గోరువెచ్చని నీళ్ళు వాడుకోండి, మైల్డ్ సోప్ వాడుకోండి, నార్మల్గా స్కిన్ రొటీన్ వస్తే అంతవరకు పర్వాలేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత హోమ్ కేర్ రెమెడీ ట్రై చేసినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో
మీకు రెస్పాన్స్ వస్తే అంతవరకు ఓకే, కానీ అది ఎక్కువ లాంగ్ టైమ్ లో వాడద్దు. ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం వేరే ట్రై చేయాలి. దట్టు మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ చెప్పారు మ్యామ్. ఏంటంటే ఇప్పటి రోజుల్లో కల్తీ లేకుండా ఉన్నది దొరకడం కష్టం. అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు చేశారంటే అప్పట్లో అంత ఫ్రెష్ ప్రొడక్ట్ వచ్చేవి మనకి. అది కరెక్ట్, ప్రాబ్లమ్స్ కూడా తక్కువే ఉండేవి. అన్ని చూసి మ్యామ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుందా ప్రతి ఒక్కరికి? ఖచ్చితంగా అండి. ఎట్లా అండి? ఇప్పుడు చెప్పాను కదా, మనకి స్కిన్ అండ్ హెయిర్ అనేది ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట నుంచి కన్నా. ఓకే, మనం ఉన్న శరీరంలో ఉన్న ఆర్గాన్ ఏదైతే ఉందో ఈ ఆర్గాన్ లోపల హెల్త్ కి బయట పొల్యూషన్ కి రెండింటికి తొందరగా రియాక్ట్ అయ్యేది ఫస్ట్ స్కిన్. అది మనకి అర్థం అవుతూనే ఉంటుంది. అయితే మామూలుగా డర్మటాలజీ చదువుకున్నప్పుడు మనకి కొన్ని చెప్తారు, ఒక 3 Sలు మన స్కిన్ కి మంచిది కాదు అని. స్మోకింగ్, స్ట్రెస్, సన్ ఎక్స్పోజర్. సన్ అంటే ఇక్కడ యూవీ రేస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రెస్ ఫ్యాక్టర్ లేనిది ఎవరికి? స్ట్రెస్ ఫ్యాక్టర్ లేదని ఎవరైనా చెప్తే ఇంకా ఆనందిస్తా, ఆహా ఎంత అదృష్టవంతులు మీరు అని. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు కాంపిటీషన్కి కానీ మనకి లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ అని అదని ఇదని రకరకాల కాంపిటీషన్స్ అని ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. అవునా? సో స్ట్రెస్ ఎక్కువ ఆలోచించే కొద్దీ స్కిన్ అండ్ హెయిర్ కండిషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఓకే, ఎందుకు అంటే బ్రెయిన్ సెల్స్, స్కిన్ సెల్స్ పుట్టుకతో ఒకటే ఒక సేమ్ సెల్ నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, ఎంబ్రియోజెనిసిస్ అన్నప్పుడు అంటే మనం జస్ట్ సైన్స్ మాట్లాడుకుందాం, దీని వెనకాల ఉన్న సైన్స్. ఓకే, బ్రెయిన్ సెల్స్, స్కిన్ సెల్స్ కూడా సిమిలర్ ఒకటే సెల్ నుంచి తయారవుతాయి. అక్కడ నుంచి కనెక్షన్ ఉందన్నమాట. సో బ్రెయిన్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి న్యూరోక్యూటేనియస్ అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, ఎక్కువ అవుతుంది. రెండోది స్కిన్ గట్ యాక్సెస్ అని కూడా ఉంటుంది, అంటే మనం తినే ఫుడ్ కూడా స్కిన్ కి సంబంధం ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కార్టిజాల్ లెవెల్స్ మారడం అనేది, తర్వాత లోపల ఎండార్ఫిన్స్ అనేవి ఇవన్నీ రకరకాల రిలీజ్ అవడం అనేది ఇవన్నిటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో పింపుల్స్, కొన్ని కండిషన్స్ డైరెక్ట్ గా స్ట్రెస్ తో రిలేట్ అవుతాయి. పింపుల్స్ కానీ, సోరియాసిస్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట పేషెంట్స్. మీరు దాని కేసు చూడకండి, టెన్షన్ పడకండి, టెన్షన్ పడుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. ఓకే, రెండోది స్మోకింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. స్మోకింగ్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అందరికీ చాలా మందికి తెలుసు, లంగ్స్ క్యాన్సర్ అని అదని అని. కానీ స్కిన్ మీద జరిగే యొక్కది చాలా మందికి తెలియదు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏజింగ్, ఓకే, సడన్గా ఒక్కసారి ఏజ్ అయిపోతారు, ఎక్కువ రింకిల్స్ రావడము, ఓకే, స్మోకింగ్ వల్ల ఎక్కువ పిగ్మెంటేషన్ రావడము, జుట్టు ఊడిపోవడం. ఓకే, ఆల్రెడీ మీకు అంటే స్మోకింగ్ వల్ల ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ జుట్టు మీద పడుతుంది అంటారా? జుట్టు, హెయిర్ మీద ఎక్కువ పడుతుంది, ఏజింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ హెయిర్, ఇప్పుడు ఆల్రెడీ మనకి హెయిర్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, దాని మీద మీరు స్మోకింగ్ చేశారంటే ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్స్ రావడం చాలా కష్టం. ఓకే, స్మోకింగ్ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్. మూడోది సన్ ఆర్ యూవీ ఎక్స్పోజర్. ఈ 3 Sలు మన స్కిన్ కి చాలా హానికరం చేస్తుంది. ఎస్ మ్యామ్, ముఖ్యంగా మీరు ఆ సన్ ఎక్స్పోజర్ అంటున్నారు, లైటింగ్ గురించి అది మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. జస్ట్ లైక్ మాలాంటి వాళ్ళు, అంటే యాంకర్స్ కానీ ప్రెజెంటర్స్ కానీ ఎప్పుడు మ్యాక్సిమం అంటే 24/7 ఎవరు లైటింగ్ ముందు ఉండరు, ఈవెన్ ఇఫ్ యాంకర్స్ ఆల్సో. సో లైటింగ్ ముందు ఉండే వాళ్ళకి ఇప్పుడు నవేడేస్ అంటే ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఈ 6 నెలల్లో ఈ సంవత్సరంలో ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, లాంగ్ రన్లో వాళ్ళ స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? వాళ్ళ ఫేస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఎక్కువసేపు యూవీ ఎక్స్పోజర్ చేసేటప్పుడు అవకాశం ఉంటుంది. అంటే లైటింగ్ ముందు అంటే తొందరగా ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ డెవలప్ అవడం కానీ, ఏజింగ్ చేంజెస్ ఎక్కువ కనపడే అవకాశం ఉంటుంది. సేమ్ పర్సన్ ఎక్కువసేపు లైట్ ఎక్స్పోజ్ అవ్వని వాడికి, ఎక్కువ లైట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. అయితే అది మన ప్రొఫెషన్ కాబట్టి సన్ స్క్రీన్ రాసుకోండి మంచిగా. ఒక సన్ స్క్రీన్ రాసుకోండి, మీ మేకప్ ఏదైనా వేసుకోండి పర్వాలేదు, సన్ స్క్రీన్ రాసుకోండి ముందర. అది చేయగలిగితే సరిపోతుంది, చాలా వరకు కాపాడగలుగుతుంది. అంటే చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం జనరల్గా బేబీ ప్రొడక్ట్స్ వాడితే చాలా మంచిది కదా అని పెద్దవాళ్ళు బేబీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. జస్ట్ లైక్ బేబీ అంటే కంపెనీ పేరు చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఆ బేబీ ఆయిల్తో ఎప్పుడైనా మేకప్ చేసుకున్నప్పుడు రిమూవ్ చేయడం కానీ, ఆయిల్తో రిమూవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే మా వాళ్ళు, మా కమ్యూనిటీ యాంకర్స్. సో ఈ బేబీ ప్రొడక్ట్స్ వాడడం అనేది పెద్దవాళ్ళు ఎంతవరకు కరెక్ట్? వాళ్ళది అంటే చాలా స్మూత్ స్కిన్ కాబట్టి చాలా తక్కువ ఆ pH లెవెల్ ఏదో లెవెల్ అంటారు మీరు, అవి ఉన్నవి అంటే ఎలాంటి వాడచ్చు అంటారా? ఖచ్చితంగాను బేబీ ప్రొడక్ట్స్ పెద్ద వాడుకోవచ్చండి. బేబీ కోసం తయారు చేసింది హార్ష్ కెమికల్స్ ఉండవు, చాలా వరకు తక్కువ ఉంటాయి. పోనీ ఓకే, స్మూత్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బేబీ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఏమవుతుందంటే అందరికీ సరిపోదు.
అంతే. ఇప్పుడు ఆయిలీనెస్ ఎక్కువ ఉంది అనుకుంటే సింపుల్ వెరీ మైల్డ్ ప్రోడక్ట్ బేబీ, దాంతో ఇది సరిపోకపోవచ్చు. అవును, మీ స్కిన్ బాగా సెన్సిటివ్ ఉంది, మీ పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే మాయిశ్చరైజర్ కానీ బేబీ సోప్స్ కానీ వాడుకోవచ్చు. కానీ అడల్ట్ స్కిన్ థిక్గా ఉంటుంది మన బేబీ స్కిన్ కన్నా. ఓకే, దాని మీద ఆయిలీనెస్ ఉంది, లేకపోతే పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే వేరే కండిషన్ ఏదో ఉంది అనుకున్నప్పుడు బేబీ ప్రోడక్ట్ సరిపోకపోవచ్చు, అంతే.